హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా మెంతికూర టమాటా అండి. చేదు లేకుండా చక్కగా మన రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను అనమాట. దేనికైనా అదిరిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఈరోజు ఏంటంటే అండి మెంతికూర టమాటా చేసుకుంటున్నాము. అదేంటంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో అనమాట. అది ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి, దీనికోసం అని చెప్పేసి నేను మెంతికూర తీసుకొచ్చేసి శుభ్రంగా దీన్ని వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేశానండి, స్ట్రెయిన్ చేయడం కోసం అని చెప్పేసి. జీడిపప్పు 1 అవర్ ముందైతే ఒక చూడండి కొన్ని అనమాట, దగ్గరగా ఒక 25 గ్రామ్స్ అట్లా ఉండే జీడిపప్పునైతే నేను వాటర్లో సోక్ చేసి పెట్టానండి, అంటే నానబెట్టాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం పేస్ట్ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా చక్కగా పేస్ట్ చేసేసాను. చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, దీనికోసం ఏంటంటే మనం ఒక గిన్నె పెట్టేసాను, స్టవ్ ఆన్ చేసేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేస్తున్నాను. ఈ సోంపు అనేది ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇదిగోండి, మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేస్తుంది. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా కొంచెం కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వీటిని మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొన్ని అండి, చూడండి. ఈజీ అండి, ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రత్యేకంగా రోటీకి చపాతీకి వాటికైతే అండి అసలు వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఫ్రెష్గా పట్టేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఈ అల్లం వెల్లిపాయ కూడా వేసాక మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసామంటే ఈ ఆనియన్, ఈ అల్లం వెల్లిపాయ రెండు కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి, బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అండి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మాడుతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్, కానీ ఇంకా మనం ఏదైనా మసాలా వేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం అడుగంటుతూ ఉంటుంది. దగ్గర ఉండేసి మనము ఇలా కలుపుకుంటూ అయితే చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. అక్కడ మనం సోంపు, ఇదేంటి జీలకర్ర వేసాం కదా, అది పచ్చిమిర్చి ఇవన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగుతుంటే మంచి అరోమా అనమాట. చూసారు కదా, ఇది ఇంకా వేగాలండి. ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి, చక్కగా ఇట్లా అనమాట కలర్ చేంజ్ అని చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక పెద్ద సైజు టమాటా కట్ చేశానండి నేను. టమాటా చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజు, ఏ సైజులో అయినా అవుతాయండి. చిన్నగా అయితే కొంచెం బాగా కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అవి వేసేస్తున్నాను. చూసారు కదా, వేసాను. వేసాక చక్కగా ఇవి కూడా మంచిగా ఒక సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం వీటిని కలుపుకోవాలండి. ఆయిల్ బయటికి రావాలి దీనిలో. ఈ టమాటా కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటాయి. ఈ కర్రీకి ఏంటంటే చక్కగా అన్నీ కూడా మంచిగా ఇవన్నీ కుక్ అయితే బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి, ఇంకా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలి. మాడుతుంది కదండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి, అందుకే కొంచెం మనము జాగ్రత్తగా చేసుకోవాలంటున్నాను. ఇదిగోండి, చక్కగా సాఫ్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఏంటంటే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసేసి మంచిగా మనము వేయించేసుకుందాం. చూడండి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా టమాటా సాఫ్ట్ అవ్వలేదండి, కొంచెం ఒక 2 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఇదిగోండి, చక్కగా ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఉప్పు, కారాలు మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. లాస్ట్లో మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండి. ఉప్పు అయితే నేను కొంచెం వేస్తున్నాను. చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఒకటి సరిపోతే మనము కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మెంతికూర చేసినాం, అందులో సాల్ట్ కంటెంట్ ఉంటుందండి ఆకుకూరల్లో. అది చూసుకొని మనం వేసుకోవాలన్నమాట, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేద్దాము. అప్పుడు ఏంటంటే మన ఈ వేసినవన్నీ మాడకుండా ఉంటాయి అన్నమాట. కొంచెమే ఎక్కువ వేయద్దండి, మన మసాలాలన్నీ మాడకుండా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. చూడండి, మంచిగా టమాటా కూడా మంచిగా మ్యాష్ అయిపోయింది, చక్కగా బాగా కుక్ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇట్లా చూసారండి, చక్కగా అన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మెంతికూర చక్కగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని అయితే యాడ్ చేసేద్దాం. కొంచెం ఆకుకూర వేసాక మాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ దీన్ని మనము
మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చేదనేది ఏంటంటే నీకు మెంతికూర బాగా ఫ్రై అయితే గనక నీకు చేదు తక్కువైపోతదనమాట. ఇది గనుక ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉందంటే కొంచెం మనకి చేదొస్తది. సో, మనకి ఈ మెంతికూర అంతా బాగా నీకు వేగటానికైతే ఒక 10-12 మినిట్స్ అయితే పడతదండి కంపల్సరీగా. ఒకసారి ఇలా మనం కలుపుకుంటూ దీన్నైతే మనము వేయించేసుకోవాలనమాట. మనం ఆయిల్ తక్కువ వేసాం గదండీ! అందుకని ఇట్లా ఉంది. అదే ఆయిల్ ఎక్కువేసామంటే మంచి కలరు, మంచి ఇది కనపడేదనమాట. చూడండి ఈ ఆకుకూరలను ఏంటంటే మాడకుండా చక్కగా మడిల్లో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే మనం వేయించుకోవాలండి. అప్పుడే మన కర్రీ బావుంటదనమాట. ఇదిగోండి చక్కగా వేగుతుంది చూసారు గదా! మంచి స్మెల్ గూడా వస్తుంది. ఈ మెంతికూర వేగుతున్నప్పుడు అదే కుక్ అవుతున్నప్పుడండి. అలాగే ఏంటంటే ఎప్పటి వరకంటే కొంచెం ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు మనకొక దగ్గర దగ్గరగా 5 మినిట్స్ అయింది అంతే అండి. ఇంకో 5 మినిట్స్ అయితే నేను దీన్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను అనమాట. చూడండి ఆయిల్ అంతా కూడా ఇట్లా బయటకొచ్చేసిందండి. ఇప్పుడేంటంటే దీనికి మనం ముందుగా చక్కగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం గదండీ! మనం కాజు అంటే జీడిపప్పు పేస్ట్ అనమాట. దీన్ని మనం యాడ్ చేయాలండి. చక్కగా మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ వేసుకొని అవి గూడా వేసేసుకున్నామండి. చక్కగా దీన్ని కలిపేయాలనమాట. ఇప్పుడు మనము కాజు పేస్ట్ వేసాం గాబట్టి, జీడిపప్పు పేస్ట్ వేసాం గాబట్టి ఇది మాడుతా ఉంటది. కొంచెం దగ్గరుండేసి మనము దీన్నైతే మనము చేసుకోవాలనమాట. కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు, కారాలు సరిపోయినాయో లేదో తెలుస్తదండి. ఒకవేళ ఏమన్నా తక్కువైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇదిగోండి మన కర్రీ చూసారు గదా! కొంచెం కొంచెం ఆయిల్ గూడా బయటకొచ్చేస్తుందనమాట. మంచిగా కన్సిస్టెన్సీ గూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా మన కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌లో ఏంటంటే దీనికి మంచి టేస్ట్ రావాలి గాబట్టి మనము ఆహ్, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే నేను ఇదిగోండి ఈ గిన్నె ఇట్లా ఈ బౌల్ అంతా ఒక 50 గ్రామ్స్ అట్లా ఉంటుందేమోనండి. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేదండి మనకి ప్రతి సూపర్ మార్కెట్‌లో గూడా మనకి దొరుకుతా ఉంటది. తెచ్చుకొనేసుకోవచ్చు. లేదంటే మన మీగడ ఉంటుంది గదండీ! ఆ మీగడని మనం కొంచెం మిక్సీ వేసేసి సాఫ్ట్‌గా చేసుకొని ఏసుకుంటమేనండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఇదిగో ఇలా, ఇలా వేసేసుకున్నాక మనం మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ కర్రీలో అయినా నాన్ వెజ్‌లో అయినా, వెజిటేరియన్‌లో ఎందులో అయినా మనము ఈ ఫ్రెష్ క్రీమ్ వేసినప్పుడు ఏంటంటే అండి, వేసిన వెంటనే మనము కలిపేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువైతే మనం కుక్ చేయకూడదు ఇంకా. కుక్ చేసామంటే మన కర్రీ టేస్ట్ అంతా కూడా మారిపోతదనమాట. ఇదిగోండి చూసారు కదా! వేసేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. అంతే. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన మెంతి కూర, టమాటో రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మన యమ్మీ మేతి టమాటా రెస్టారెంట్ స్టైల్‌లో అయితే రెడీ అయిపోయింది. ఇంకా రోటీతో, నాన్స్‌తో గాని అద్దిరిపోతదండి. చూసారండి మెంతికూర టమాటా అనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చపాతీకి, రోటీకి, రైస్‌కి కూడా బావుంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మెంతికూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి మనం కొంచెం కాజు యాడ్ చేసాము. అలాగే చక్కగా క్రీము, ఫ్రెష్ క్రీమ్ గదండీ! అది కూడా హెల్తీ కాబట్టి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ అనమాట. ఇలా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఆహ్ మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.